सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ वासुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 128వ క్లాస్లో ఉన్నాము. అంతకుముందు క్లాస్లో 12వ అధ్యాయంలో 2వ శ్లోకం వరకు చూసాము. ఇప్పుడు 12వ అధ్యాయంలో 1 నుంచి 10 వరకు శ్లోకాలు చాంట్ చేస్తాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. 12వ అధ్యాయాన్ని ప్రధానంగా 2 భాగాలుగా చూడవచ్చు అని చూసాం. అది ఒకటి భక్తి యోగం శ్లోకాలు 1 నుంచి 12 వరకు, రెండవది భక్తి యోగ ఫలం శ్లోకాలు 13 నుంచి 20 వరకు. వీటి విహంగ వీక్షణ కూడా చూసాము. భక్తి అంటే ఏదో ఒక సాధన కాదు, అనేక ఆధ్యాత్మిక సాధనలతో కూడినది భక్తి అని. ఈ భక్తి యోగం యొక్క ఫలం మోక్షం అని చూసాం. ఈ ఆధ్యాత్మిక సాధనలను వేదాలు 3గా వర్ణిస్తాయి. అవి కర్మ, ఉపాసన, జ్ఞానం. సో కర్మయోగం ప్లస్ ఉపాసన యోగం ప్లస్ జ్ఞానయోగం = భక్తి యోగం. ఈ 3 సాధనలనే కృష్ణ పరమాత్మ ఇంకా తేలిగ్గా అర్థం అవటానికి 5గా విడగొట్టాడు. పైనుంచి కిందికి వస్తున్నాడు, మనం కింద నుంచి పైకి వెళ్ళాము. అది అర్థం చేసుకోవటానికి ఒకసారి 5 సాధనల పేర్లు చూస్తే, 1 కర్మయోగం స్థాయి 1 సకామ కర్మ ప్రధాన కర్మయోగం. 2 కర్మయోగం స్థాయి 2 నిష్కామ కర్మ ప్రధాన కర్మయోగం. 3 ఉపాసన యోగం స్థాయి 1 ఏకరూప ఈశ్వర ధ్యానం. 4 ఉపాసన యోగం స్థాయి 2 అనేక రూప ఈశ్వర ధ్యానం. 5 జ్ఞానయోగం అక్షర ఉపాసన. ఈ విధంగా కృష్ణ పరమాత్మ కర్మయోగాన్ని 2 దశలుగా, ఉపాసన యోగాన్ని 2 దశలుగా విభజించాడు.
జ్ఞానయోగాన్ని అలాగే ఉంచాడు. మొదటి దశ సకామ కర్మ ప్రధాన కర్మయోగం అని చూసాము. ఇందులో కర్మ చేసేవారు కేవలం స్వప్రయోజనాల కోసమే చేస్తారు. అంటే అర్ధకామాల వెంట పరుగులు తీస్తారు, ఇతరుల కోసం ఏమీ కోరరు. వారికి భగవంతుని మీద భక్తి లేకపోయినా, మోక్షం కోరకపోయినా, అర్ధకామాల వెంటే పరుగులు తీసినా పర్వాలేదు, కానీ ఈ రెండు పాటించండి అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆ రెండు ధర్మపరంగా కోరికలను తీర్చుకోవడం, రెండవది తీరిన కోరికని ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించటం చేయాలి అన్నాడు. అందువల్ల మొదటి స్థాయి కర్మయోగం ఈశ్వర ప్రసాద బుద్ధి, రెండవ స్థాయి నిష్కామ కర్మయోగం. సకామ కర్మలు చేశాక పరోపకార కర్మలు చేయటం మొదలు పెడతారు. అది ఇతరులకి సహాయం చేసేవిగా ఉంటాయి, నిష్కామ కర్మలుగా ఉంటాయి, పంచమహాయజ్ఞాలు అవుతాయి. అందువల్ల రెండవ స్థాయి కర్మయోగం ఈశ్వరార్పణ భావనతో కర్మ చేయటం. మూడవ స్థాయి ఉపాసన యోగం. స్థాయి 1 ఏకరూప ఈశ్వర ధ్యానం. అందులో ఇష్టదేవతను ఉపాసన చేయటం వస్తుంది. నాలుగవది ఉపాసన యోగం. స్థాయి 2 అనేక రూప ఈశ్వర ధ్యానం. ఏకరూప ఈశ్వర ధ్యానం బాగా సాధన చేశాక దాన్ని అనేక రూప ఈశ్వర ధ్యానంగా మార్చుకోమంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ రెండు ఉపాసనలు కూడా సగుణ ఉపాసనలోకే వస్తాయి. ఈ 4 దశలు దాటితే జ్ఞానయోగ్యత ప్రాప్తి కలిగి 5వ దశకి వస్తారు. అది జ్ఞానయోగం, అక్షర ఉపాసన అని చూసాం. జ్ఞానయోగంలో మళ్ళీ 3 దశలు ఉన్నాయి. అవి శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణంలో అజ్ఞాన నివృత్తి, మననంలో సంశయ నివృత్తి కలుగుతుంది. నిధిధ్యాసనంలో విపర్య నివృత్తి జరుగుతుంది. నిధిధ్యాసనం చేయాలంటే ఇప్పుడు చెప్పిన దశలన్నీ దాటుకుంటూ రావాలి. దానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో భక్తి యోగం = 2 కర్మయోగాలు, 2 ఉపాసన యోగాలు, 1 జ్ఞానయోగం అవుతుంది. భక్తి యోగ ఫలం మోక్షం కలగటం. ఈ నేపథ్యంతో మొదటి 2 శ్లోకాలు చూసాము. అవి 2 ఉపోద్ఘాత శ్లోకాల కిందకు వస్తాయి. అందులో అర్జునుడు మొదటి శ్లోకంలో ఏమడుగుతాడంటే, అతను 4-5 దశలను తీసుకున్నాడు. అంటే అనేక రూప ఈశ్వర ఉపాసన చేసిన వ్యక్తిని, అక్షర ఉపాసన చేసే వ్యక్తిని తీసుకున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు శ్రేష్ఠుడు అని అడిగాడు. ఇంకో విధంగా చెప్పాలంటే సగుణ ఈశ్వర ఉపాసకుడు శ్రేష్ఠుడా, నిర్గుణ ఈశ్వర ఉపాసకుడు శ్రేష్ఠుడా అని ప్రశ్న. కృష్ణ పరమాత్మ నీ ప్రశ్నే తప్పు అని చెప్పకుండా నర్మగర్భంగా తన జవాబు చెప్పాడు. అందులో కృష్ణ పరమాత్మ చెప్పిన జవాబు సారాంశం, సగుణ ఈశ్వర ఉపాసకుడు శ్రేష్ఠుడు, నిర్గుణ బ్రహ్మ ఉపాసకుడు నన్నే పొందుతాడు అన్నాడు. నిర్గుణ బ్రహ్మ గురించి 2వ శ్లోకంలో రాదు, 3, 4, 5లో వస్తాయి. 2వ శ్లోకంలో సగుణ బ్రహ్మ ఉపాసకుడు శ్రేష్టతమం అన్నాడు. అంటే అదిగో సగుణ బ్రహ్మ ఉపాసకుడు నిర్గుణ బ్రహ్మ ఉపాసకుని కన్నా శ్రేష్టతమం అన్నాడు అని అర్థం తీసుకోకూడదు. అలా తీసుకోకు, తచ్ఛృణు. వాళ్ళిద్దరి మధ్య అసలు పోలికే లేదు. ఎందువల్ల అంటే 2 కారణాలు చెప్పవచ్చు. 1, నిర్గుణ బ్రహ్మ ఉపాసన సాధనలోకి రాదు, ఎందుకంటే వాళ్ళు సాధ్యం పొందేశారు. ఇంకొకటి, వాళ్ళు భక్తులు కూడా కాదు, వాళ్ళు భగవంతుడు. జ్ఞాని భక్తి అంటే భగవంతుడు తను ఒకటే అని అర్థం చేసుకున్న వ్యక్తి. ఆ విధంగా ఇక్కడ నీ పోలికే తప్పు అని పరోక్షంగా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇంతవరకు మనం ముందు క్లాసులో చూసాము. 3వ శ్లోకం చూద్దాం. ఏత్వక్షరమ నిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. దాంతో పాటే 4వ శ్లోకం కూడా చూద్దాము. సంనియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ముందే చెప్పినట్టుగా 3, 4, 5 శ్లోకాల్లో జ్ఞానయోగము లేదా అక్షర ఉపాసన
వర్ణిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇది కూడా మనం ముందే చూసాం. మనం కింద నుంచి 5 మెట్లు చూస్తే కృష్ణ పరమాత్మ పై మెట్టు మించి కిందికి తీసుకువస్తున్నాడు. ఆ పై మెట్టు మీదకి రావాలి మీరు. అది ఎక్కలేను అంటే కింద మెట్టులో ఉండండి, అది ఎక్కలేనంటే కిందకి రండి అని అలా మొదటి మెట్టుకి తీసుకువస్తాడు. అది ఎలాగో మనం ఈ అధ్యాయం అయ్యేలోపు చూస్తాము. ప్రస్తుతం జ్ఞానయోగ సాధన గురించి చెప్తున్నాడు. అంటే నిర్గుణ ఈశ్వర ధ్యానం చేసే వారిని వివరిస్తున్నాడు. నిర్గుణ ఈశ్వరుడు అంటే నిర్గుణ బ్రహ్మ. నిర్గుణ బ్రహ్మ ధ్యానం ఎక్కడొస్తుంది? జ్ఞానయోగ సాధనలో వస్తుంది. ఈ అధ్యాయంలో 5 రకాల భక్తి గురించి చూసినప్పుడు జ్ఞానయోగాన్ని 5వ దశగా చూసాం. అది కూడా శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా పొందాలని చూసాం. సో నిధిధ్యాసననే నిర్గుణ ఈశ్వర ధ్యానం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే పారమార్థిక స్థాయి మీద ధ్యానం చేసేవారిని వివరిస్తున్నాడు. 3, 4లో ఉపాసన అంటే ఇక్కడ 5వ దాన్ని నిధిధ్యాసనం అంటారు. ఉపాసన సగుణ ఈశ్వరుని మీద జ్ఞానం పొందక ముందు చేస్తే నిధిధ్యాసనం, కర్మయోగం, ఉపాసన యోగం దాటి శ్రవణ మననాలు చేసి జ్ఞానం పొందాక చేసే ధ్యానం. అందువల్ల వీటి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది, కొన్ని సంవత్సరాల కాలం గడవాల్సి ఉంటుంది. ఏతు అక్షరం పర్యుపాసతే. సో కొంతమంది అక్షరం బ్రహ్మ మీద ధ్యానం చేస్తారు అంటున్నాడు. అక్షరం బ్రహ్మ పరమం అని 8వ అధ్యాయంలో పేర్కొన్నాడని కూడా చూసాం. అక్షరం బ్రహ్మ అంటే నిర్గుణ బ్రహ్మ, ఉపాసన అంటే నిధిధ్యాసనం. సో నిర్గుణ బ్రహ్మ మీద నిధిధ్యాసనం చేస్తారు కొంతమంది అని చెప్తున్నాడు. సో ఇక్కడ నిర్గుణ బ్రహ్మ గురించి కొన్ని లక్షణాలను చెప్తున్నాడు. చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఈ లక్షణాల వరుస క్రమానికి అనుగుణంగా మనం శ్లోకాల్లోని పదాలను మార్చుకుందాం. మొదటి లక్షణం ఇంద్రియ అగోచరం, అవ్యక్తం. అవ్యక్తం పదం ఇంద్రియ అగోచరం అనే అంశాన్ని సూచిస్తుంది. నిర్గుణ బ్రహ్మ ప్రత్యక్ష ప్రమాణానికి అందదు అని పదే పదే చూస్తున్నాం. అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం అని చూస్తూ వస్తున్నాం. అంటే మనకున్న 5 ఇంద్రియాలకు అందదు. మన ఇంద్రియాలకు కొన్ని గుణాలున్నాయి. కన్ను రూపాన్ని చూడగలదు, చెవి శబ్దాన్ని వినగలదు, చర్మం స్పర్శను తెలుసుకోగలదు, ముక్కు గంధాన్ని పసిగట్టగలదు, నోరు రుచిని తెలుపగలదు. ఆ విధంగా మన పంచ ఇంద్రియాలు శబ్ద స్పర్శ రూప రసగంధాలను తెలియజేస్తాయి. నిజానికి జగత్తును ప్రపంచం అనే కారణం అదే. పంచ విధాలుగా జగత్తునది చూపిస్తుంది అని. మన ఇంద్రియాలను మూసుకుంటే ఈ 5 అంశాలతో కూడిన ప్రపంచం మాయమైపోతుంది. నిర్గుణ బ్రహ్మకు ఈ 5 అంశాలు లేవు. ఎందువల్ల అంటే ఇంద్రియ అగోచరం అన్నాం. కృష్ణ పరమాత్మే తన సగుణ రూపం అపరా ప్రకృతి అని, అది మాయా మానుష వేషం అని చెప్తున్నాడు. కొంతమంది ఈ మాయా మానుష వేషానికి అతీతంగా ఎదిగి అక్షర బ్రహ్మను ఉపాసన చేస్తున్నారు అని చెప్తున్నాడు. 2వ లక్షణం మనో అగోచరం, అచింత్యం పదం దీన్ని సూచిస్తుంది. ముందు ఇంద్రియాలకు అందదు అంటే ఇక్కడ మనసుకు కూడా అందదు అని చెప్తున్నాడు. ఈ నిర్వచనాలన్నీ ఉపనిషత్తుల్లో చూస్తాం. నా తత్ర చక్షుర్గచ్చతి నా వాగ్గచ్చతి నో మనః అని వస్తుంది. అంటే ఇంద్రియాలకు అందదు, మనసుకు కూడా అందదు. మనసుకి కొన్ని విషయాలు తెలుస్తాయి. అంటే కంటికి కనపడకపోయినా రాగద్వేషాలు, కామక్రోధాలు మనసుకు తెలుస్తాయి. అలాగే కొన్ని మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్లు మనసుకు అర్థమవుతాయి. కానీ నిర్గుణ బ్రహ్మ అచింత్యం అని ఇంకో పిడుగు లాంటి వార్త వేశాడు కృష్ణ పరమాత్మ. నిర్గుణ బ్రహ్మ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్ల లాంటిది కూడా కాదు. 3 అనిర్వచనీయం, అనిర్దేశ్యం పదం దీన్ని సూచిస్తుంది. నిర్గుణ బ్రహ్మ ఇంద్రియాలకు అందక మనసుకు అందకపోతే ఆ నిర్గుణ బ్రహ్మను మాటలతో ఎలా వర్ణిస్తాము? ఆబ్జెక్ట్ గా కంటికి కనపడే వస్తువుకు లేదా మనస్సుకు తెలిసే వస్తువుకి పేరు పెట్టగలం. ఉదాహరణకు కంటికి ఎదురుగుండా కనపడుతున్న వస్తువులను పుస్తకం అని, బల్ల అని, ల్యాప్టాప్ అని చెప్పగలం. కానీ నిర్గుణ బ్రహ్మ కంటికి కనపడదు, మనసుకు అందదు. కాబట్టి దాన్ని మాటలతో వర్ణించలేం.
ఇలా కంటికి కనపడక మనస్సుకు తెలియక మాటలతో వర్ణించలేని వస్తువు అనేది అసలు ఒకటి ఉందా, లేదా దేవతా వస్త్రాల్లాగా లేని దాన్ని ఉందంటున్నారా? అందువల్ల నిర్గుణ బ్రహ్మ లేదు అని చాలా మంది అంటారు. ఎందుకు అంటే కంటికి కనపడక మనసుకి తెలియక వాక్కుకి అందక ఎలా ఉంటుంది నిర్గుణ బ్రహ్మ అనే సందేహం వారిది. అప్రమేయం, నిజానికి ఈ 3 వర్ణనలను కలిపి బ్రహ్మను అప్రమేయం అని చెప్పవచ్చు. అప్రమేయం అంటే ఆబ్జెక్ట్ కాదు, ప్రమేయం ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ కాదు, ఆబ్జెక్ట్ కాదు అంటే అసలు లేదు అనేయకూడదు. ఆబ్జెక్ట్ కాకుండా ఆబ్జెక్ట్ని చూసేది ఒకటి ఉంది, ఏమిటది? సబ్జెక్ట్. ఆ సబ్జెక్టే బ్రహ్మ అని శాస్త్రం చెప్తుంది. ఇంద్రియ విషయాలు ప్రత్యక్ష ప్రమాణం అంటారు. మనసు ద్వారా తెలుసుకునేవి అనుమాన ప్రమాణం, అనుపలబ్ధి ప్రమాణం ద్వారా తెలుస్తాయి. బ్రహ్మ ఈ 3 ప్రమాణాలకు అందదు అంటే సర్వ ప్రమాణ అగోచరం. దానికి సాంకేతిక పదం అప్రమేయం. అప్రమేయో ఋషికేశో పద్మనాభో అమర ప్రభు అని విష్ణు సహస్రనామంలో వస్తుంది. పద్మనాభో అమర ప్రభు అనాలా, పద్మనాభో మర ప్రభు అనాలా అని ఎవరో అడిగితే ఇంకెవరో రెండిట్లో ఏదైనా కరెక్టే అన్నట. అలా ఎలా అంటే విశ్వరూప దర్శనంలో అంతా భగవంతుడే అంటాం కదా. అలాంటప్పుడు భగవంతుడిని అమర ప్రభు అన్నా మర ప్రభు అన్నా తప్పులేదు. అమర ప్రభు అంటే శాశ్వతం, మర ప్రభు అంటే మరం అంటే తమిళంలో చెట్టు. ఈ విషయం పక్కన పెడితే బ్రహ్మ అప్రమేయం. 4వ లక్షణం సర్వవ్యాప్తం. సర్వత్రగం పదం దీన్ని సూచిస్తుంది. నిర్గుణ బ్రహ్మ సర్వవ్యాపకం. బ్రహ్మను స్థూల వస్తువుగా తెలుసుకోలేము అంటే అసలు బ్రహ్మ ఉందా లేదా అనకూడదు అని చూసాం. అందువల్ల వెంటనే బ్రహ్మను స్థూల వస్తువుగా తెలుసుకోలేము అంటే అసలు అటువంటి బ్రహ్మ ఉందా లేదా అని అనుమానం కలుగుతుందనే కృష్ణ పరమాత్మ వెంటనే సర్వత్రగం పదం వేశాడు. అంటే నిర్గుణ బ్రహ్మ ఉండటమే కాదు, అది సర్వవ్యాపకం. ఎవరో భగవంతుడు ఎక్కడా లేడు అని రాస్తే దాన్ని చిన్న మార్పులు చేసి మరెవరో భగవంతుడు ఎక్కడ లేడు అని మార్చాడుట. ఇంగ్లీష్లో కూడా అలాగే వస్తుంది. వాట్ ఈజ్ గాడ్ అంటే వాట్ ఈజ్ గాడ్. ఏదైతే ఉందో అదే భగవంతుడు అని ఒకతను జవాబు చెప్పాడు. వేదాంతం సర్వవ్యాపకమైన బ్రహ్మవు నువ్వే అంటుంది, తత్వమసి అంటుంది. ఇంకా ఇక్కడ మనం ఆ స్టెప్కి వెళ్ళటం లేదు, బ్రహ్మ లక్షణాలను మాత్రమే చూస్తున్నాం. ఆ లక్షణ పరంగా ఇక్కడ మనం చూస్తున్న అంశం బ్రహ్మ సర్వత్రగం అంటే సర్వవ్యాపకం. 5వ లక్షణం అచలం. అచలం అంటే కదలిక లేదు. సగుణ కృష్ణ పరమాత్మ అయితే మధుర నుంచి ద్వారకకు వెళ్ళాలి, ద్వారక నుంచి కురుక్షేత్రానికి వెళ్ళాలి. కానీ నిర్గుణ బ్రహ్మగా చూస్తే రూపం లేదు కాబట్టి సర్వవ్యాపకం. రూపం లేనిది సర్వవ్యాపకం. రూపం ఉంటే దానికి ఒక పరిమితి ఏర్పడుతుంది. ఉదాహరణకు ఈ గది స్క్వేరా, రెక్టాంగులా, సర్క్యులర్గా ఉందా చూడాలి అంటే ఈ గది యొక్క సరిహద్దులు మనం చూడగలగాలి. సరిహద్దుల గురించి మాట్లాడకుండా రూపం గురించి మాట్లాడలేం. ఎక్కడ రూపం ఉంటే అక్కడ సరిహద్దు ఉంటుంది. బ్రహ్మకు రూపం అనే గుణం లేకపోతే సరిహద్దులు కూడా లేవు. అంటే దేశ పరిమితి లేదు. ఆకాశంలాగా సర్వగతం. ఆకాశం ఎలా అయితే ఒక చోటు నుంచి ఇంకో చోటికి కదలదో అలా నిర్గుణ బ్రహ్మ కూడా ఒక చోటు నుంచి ఇంకొక చోటికి కదలదు. మరి మనం షోడశోపచార పూజలు చేస్తాం కదా, రమ్మంటాము, కాళ్ళు చేతులు కడుక్కోమంటాం, ఆసనంలో కూర్చోమంటాం, ఉపచారాలు చేస్తాం, మళ్ళీ ఉద్యాపన చేస్తాము. అంటే ఈ చేసేదంతా సగుణ ఈశ్వరునికి. రాకపోకలు ఉన్నది సగుణ ఈశ్వరునికి మాత్రమే. సగుణ ఈశ్వరుని వ్యావహారిక స్థాయిలో కొలుస్తాం, కానీ పారమార్థిక స్థాయిలో నిర్గుణ ఈశ్వరునికి రాకపోకలు లేవు. అందువల్ల అచలం, అనంతం. ఈ విధంగా సర్వత్రగం, అచలం పదాలు దేశ పరిచ్ఛేద రహితాన్ని సూచిస్తాయి. ఈ రెండింటినీ కలిపి అనంతం అనవచ్చు. ఇప్పటికి మనం 5 నిర్వచనాలు చూసాం. వాటిని 2గా కుదిస్తే అప్రమేయం, అనంతం. అప్రమేయం అంటే బ్రహ్మ ఇంద్రియ అగోచరం, మనో అగోచరం, వాక్కుకి అందదు. అనంతం చూస్తే
నిర్గుణ బ్రహ్మ సర్వవ్యాపకం, కదలిక లేదు. ఇప్పుడు 6 నిర్వికారం. కూటస్థం పదం దీన్ని సూచిస్తుంది. కూటస్థం అంటే నిర్వికారం, మార్పులు లేనిది. శరీరానికి షడ్వికారాలు ఉంటాయని చూసాం. అవి అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. అస్థి అంటే అవ్యక్త దశలో ఉండటం, జాయతే అంటే పుట్టడం, వర్ధతే అంటే వృద్ధి పొందటం, విపరిణమతే అంటే పరిణామం చెందటం, అపక్షీయతే అంటే క్షీణించటం, వినశ్యతి అంటే నశించటం అంటే మరణించటం. అలాగే మనసుకు కూడా అనేక వికారాలు ఉంటాయి, రాగద్వేషాలు ఉంటాయి. ఒక నిమిషంలో సంతోషంగా ఉంటుంది మనసు, ఇంకొక క్షణంలో బాధపడుతుంది. కానీ ఈ మార్పులేమి బ్రహ్మకు ఉండవు. శరీరం, మనసు ఇవన్నీ కాలంలో ఉన్నాయి. కాలంలో ఉన్న దేనికైనా దాని మీద కాల ప్రభావం పడుతుంది. అది కాలం యొక్క కోరలకు చిక్కుకుని ఈ మార్పులకి లోనై చివరికి నశిస్తుంది. కానీ పారమార్థిక స్థాయికి చెందిన నిర్గుణ బ్రహ్మకు శరీరానికి ఉండే వికారాలు కానీ మనసుకుండే వికారాలు కానీ అంటవు. అందువల్ల నిర్గుణ బ్రహ్మ కాల పరిచ్ఛేద రహితం. ఇంతకుముందు ఏమన్నాం? దేశ పరిచ్ఛేద రహితం అన్నాం. ఇప్పుడు కాల పరిచ్ఛేద రహితం అంటున్నాం. కూటస్థం పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం రాశి. రాశిగా దేనన్నా పోస్తే దాన్ని తేలిగ్గా కదపలేం. రాశి ఇవ స్థితం. ఒక రాశి ఎలా కదలకుండా ఉంటుందో అలా ఈ కూటస్థం అనేది కదలిక లేనిది అని ఒక అర్థం. ఇంకొక అర్థం కంసాలి వాడే దిమ్మ. అది కదలకుండా స్థిరంగా ఉంటుంది. దాని మీద కంసాలి బంగారాన్ని పెట్టి అనేక ఆభరణాలుగా బంగారాన్ని తీర్చిదిద్దుతాడు. అంటే బంగారం ఎన్ని మార్పులు చెందినా కూడా దాని కింద ఉన్న దిమ్మ చెక్కు చెదరదు. బంగారం వికారం చెందటానికి ఆ దిమ్మ తోడ్పడుతుంది, కానీ అది ఏ విధమైన వికారానికి లోను కాదు. ఆ దిమ్మ కుదురుగా లేకపోతే, అది కదులుతూ ఉంటే కంసాలి తన పనిని తాను చేయలేడు. అలా ఎన్నన్నా ఉదాహరణలు చూడవచ్చు. మీరు ఒక పీట మీద కూర్చుని పూజ చేస్తారు. ముందుకు వంగి పువ్వులు వేస్తారు, నైవేద్యం పెడతారు, అభిషేకం చేస్తారు. ముందుకు వంగుతూ ఉండాలి. మీరు వంగినప్పుడల్లా మీరు కూర్చున్న పీట కూడా కదులుతూ ఉంటే మీరు పూజ శ్రద్ధగా చేయలేరు. ఎక్కడ పడిపోతానో అన్న తపన ఎక్కువ ఉంటుంది తప్ప పూజ మీద దృష్టి పెట్టలేరు. అంటే మీరు కదులుతున్నప్పుడు మీకు ఆధారమైన మీ పీట కదలకూడదు. అంటే మారుతున్న దానికి అధిష్టానంగా మారని ఆధారం ఒకటి ఉండాలి. మన కుటుంబ పరిస్థితులు మారుతూ ఉంటాయి, మన శరీరం మారుతూ ఉంటుంది. చిన్న వయసులో నిలువుగా పెరుగుతాం, ఒక వయసు దాటాక అడ్డంగా పెరుగుతాం. అలాగే మనసులో అనేక రాగద్వేషాలు చోటు చేసుకుంటాయి. ఇన్ని మార్పులు అవుతున్నా కూడా మారకుండా వాటికి ఆధారంగా ఉండే ఒక అధిష్టానం ఉండాలి. ఈ అధిష్టానం ఈ మార్పులు జరగడానికి సహకరించడమే కాకుండా వాటిని సాక్షిభూతంగా కూడా చూడాలి. సో మారుతున్న వస్తువులని చూస్తున్నది మారకూడదు. అందువల్ల చైతన్యాన్ని కూటస్థంతో పోల్చాడు కృష్ణ పరమాత్మ. కంసాలి దిమ్మ మీద బంగారాన్ని ఎన్ని సుత్తి దెబ్బలు కొట్టినా అది చెక్కు చెదరదు, అలాగే నిశ్చలంగా ఉంటుంది. అలాగే శరీరం అనే బంగారానికి, మనసు అనే బంగారానికి ఎన్ని సుత్తి దెబ్బలు కలిగినా వాటి లోను కాకుండా సాక్షిభూతంగా చూసే అధిష్టానం ఒకటి ఉంది. శరీరానికి కలిగే సుత్తి దెబ్బలు ఏమిటి అంటే దానికి కలిగే అనేక మార్పులు, అనేక అనుభవాలు. మనసుకు కలిగే సుత్తి దెబ్బలు ఏమిటి అంటే మనసును కలవరపరిచే అనుభవాలు. కానీ వీటన్నిటికీ అతీతంగా ఉండేది నిర్గుణ బ్రహ్మ. కూటవత్ తిష్టతి ఇది కూటస్థః. ఒక దిమ్మలాగా కదలకుండా ఉండేది. సో నిర్గుణ బ్రహ్మ నిర్వికారం. దానికి ఇంత చెప్పాల్సి వచ్చింది. 7వ లక్షణం శాశ్వతం. ధ్రువం పదం దీన్ని సూచిస్తుంది. ధ్రువం అంటే శాశ్వతం, కాలాతీతం. సర్వత్రగం అచలం పదాలు నిర్గుణ బ్రహ్మ దేశ అతీతం అని సూచిస్తే, కూటస్థం ధ్రువం పదాలు నిర్గుణ బ్రహ్మ కాలాతీతం అని సూచిస్తాయి. ఈ 4 పదాలను కలిపితే నిర్గుణ బ్రహ్మ దేశకాల అవధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం. దీనితోనే మొదలవుతుంది నారాయణీయం.
సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం. సర్వవ్యాపకుడైన భగవంతుడు గురువాయూర్లో ఉన్నాడని ఎలా చెప్తారు? రెండు పరస్పర విరుద్ధంగా లేవా అంటే దాన్ని చిన్న మార్పుతో విరుద్ధం లేకుండా చెప్పవచ్చు. ఎలా? సర్వవ్యాపకుడైన భగవంతుడు గురువాయూర్లో కూడా ఉన్నాడు అని చెబితే అప్పుడు ఏ విరుద్ధము రాదు. ఇలా కూటస్థం అచలం ధ్రువం అయిన నిర్గుణం బ్రహ్మను కొంతమంది జ్ఞానయోగంలో భాగంగా ధ్యానం చేస్తారు. ఇంకా చెప్పాలంటే శ్రవణ మనన నిధిధ్యాసనలో భాగంగా నిధిధ్యాసనం చేస్తారు. నిధిధ్యాసనని ధ్యానం అంటున్నాం. గుణాలు లేని బ్రహ్మ మీద ఎలా ధ్యానం చేస్తారు? ఆ నిర్గుణ బ్రహ్మ స్థాయికి ఎదగాలంటే దానికి జ్ఞాన యోగ్యత ఉండాలి. జ్ఞాన యోగ్యతకి పొందటానికి కావాల్సిన అర్హతలు ఏమిటి? వాటిని రాబోయే శ్లోకంలో చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ. నిర్గుణ ఈశ్వర ధ్యానం చేయడానికి కావాల్సిన అర్హతలను మనం ఉపనిషత్తుల్లో చూస్తాం. ఆ అర్హతను సాధన చతుష్టయ సంపత్తిగా వర్ణిస్తాయి ఉపనిషత్తులు. అవి 4 Ds అంటారు స్వామీజీ ఇంగ్లీష్లో. అవి వివేకం, వైరాగ్యం, ముముక్షుత్వం, సమాధి, షట్క సంపత్తి. వాటిని 4వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ టూకీగా చెప్తున్నాడు. ఇంద్రియ గ్రామం సంనియమ్య అన్నాడు. అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇది ఇంద్రియాలకు అందని బ్రహ్మాన్ని చూసినప్పుడు ఇంద్రియాలు బాహ్యంగా పరుగులు తీస్తూ ఉంటే బ్రహ్మ గురించి తెలుసుకోలేం. ఇంద్రియాలకు అందని బ్రహ్మ గురించి తెలుసుకోలేం. అందువల్ల ముందు ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇంద్రియాలు ఎంతసేపు బాహ్యముఖంగా ఉంటాయి. అవి బాహ్య ప్రపంచంలోనే పరుగులు తీస్తూ ఉంటాయి. అవి వెళ్తే పర్వాలేదు, వాటి వెంట మనసును కూడా లాక్కు వెళ్తాయి. ఉదాహరణకు మీరు వెళ్ళి స్వామీజీ బోధ వినటానికి ముందు వరుసలో కూర్చున్నారు, చాలా శ్రద్ధగా వింటున్నారు, చాలా బాగా చెప్తున్నారు అనుకుంటున్నారు. ఇంతలోపు అనుకోకుండా కన్ను మీ ఎదురుకుండా ఉన్న గోడ మీద తారట్లాడుతున్న బల్లి మీద పడుతుంది. అంతవరకు శ్రద్ధగా వింటున్న బోధ ఎగిరిపోతుంది. ఆ కన్ను ఆ బలిని చూడటమే కాదు, చూడు చూడు అని మనసును అటువైపు లాగుతుంది. దాన్ని చూడటమే సరిపోతుంది. మనసు కూడా చెవి వెనక నుంచి కంటి వెనకకు వచ్చేస్తుంది. అప్పుడు బోధ పక్కకి వెళ్ళిపోతుంది. అందువల్ల బాహ్యముఖంగా పరుగులు తీస్తున్న ఇంద్రియాలను అదుపులో పెట్టాలి. నిర్గుణ బ్రహ్మ ఇంద్రియ అగోచరం అన్నాడు కాబట్టి ఇంద్రియాలకు అందదు. కాబట్టి నిర్గుణ బ్రహ్మ స్థూల వస్తువుగా అనుభవంలోకి రాదు. దాని సూక్ష్మ వస్తువుగా తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? నిర్గుణ బ్రహ్మ ఆబ్జెక్ట్ కాదు, కానీ అటువంటి నిర్గుణ బ్రహ్మ ఉంది అంటే ఎలా ఉంటుంది? ఈ సృష్టిలో స్థూల వస్తువుగా చూడలేని వస్తువు ఒకటే ఉంది. అది స్థూల వస్తువుని చూసే నేను, అంటే సబ్జెక్ట్ అయిన నేను. ప్రపంచానంతటినీ విస్తారంగా చూసే నా విశాల నేత్రాలను నేను చూడలేను. అందరినీ తేరిపార చూసే నేను నన్ను చూసుకోలేను. అనుభవించలేనిది ఏదైనా ఉంటే అది అన్నింటినీ అనుభవించే నేనే. ఎవర్ ద ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. ఈ మాట ఉపనిషత్తుల్లో పదే పదే నేర్చుకుంటున్నాం. ఆత్మ ఉంది, అది కంటికి కనపడదు, ఆబ్జెక్ట్ కాదు. అంటే మరి ఏమిటి అంటే సబ్జెక్ట్ అయిన నేను, అనుభవించే నేనే. అది ఎప్పటికీ అనుభవించబడే వస్తువు కాదు, ఎన్నటికి. కేనోపనిషత్తులో ఆత్మ తెలిసిన వస్తువు కాదు, తెలియని వస్తువు కాదని వస్తుంది. అంటే ఈ రెండింటిలో కామన్గా ఉన్న పదం ఏమిటి? వస్తువు. అది తెలిసిన వస్తువు అయినా సరే, తెలియని వస్తువు అయినా సరే, అది వస్తువే కాదు. వస్తువు కాదు అంటే మరి ఏమిటి? ఆ వస్తువుని చూస్తున్నది ఒకటి ఉంది, అది ఆత్మ, అది నేనే అనే విషయం మనం ఒక క్రమ పద్ధతిలో ఒక గురువు ద్వారా నేర్చుకుంటాం. సో నిర్గుణ బ్రహ్మ నాకు భిన్నంగా లేదు అంటే నిర్గుణ ధ్యానం చేయాలంటే ఏం చేయాలి? నా మీదే నేను ధ్యానం చేయాలి. మెడిటేట్ అపాన్ ద మెడిటేటర్ అంటారు పూజ్య స్వామీజీ. అంటే ధ్యానం చేసే వ్యక్తి తన మీదే ధ్యానం చేయాలి. మళ్ళీ తన మీదే అంటే తన శరీరం మీద కాదు, తన మనసు మీద కాదు అన్నది గుర్తుంచుకోవాలి. నిర్గుణ ధ్యానాన్ని ఆత్మ మీద చేయాలి. అంటే సాక్షి చైతన్యంగా చూసే ఆత్మ మీద చేయాలి.
నేను చేసే ధ్యానం నా మీదే కాబట్టి నా ఇంద్రియాలు బాహ్యముఖంగా పరుగులు తీయడానికి కుదరదు. బాహ్యంగా పరుగులు తీసే ఇంద్రియాలు ఏం చేస్తాయి? బాహ్య వస్తువులనే చూస్తాయి. అంతర్ముఖం అవ్వాలి అంటే ముందు బాహ్య వస్తువులను చూడటం మానాలి. నా మీదే నేను ధ్యానం చేయాలి కాబట్టి అవి అంతర్ముఖం అవ్వాలి. సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ అని కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో చెప్పాడు. అంటే కంటి చూపును ఎటూ పోనివ్వకుండా తన నాసికాగ్రం మీదనే నిలపాలి అన్నాడు. అంటే అక్కడ అది వివరంగా చూసాం. నాసికాగ్రం మీద చూడాలంటే దాని మీదే చూస్తూ కూర్చోమని కాదు అర్థం. అలా చూస్తే అది ముక్కు ధ్యానం అవుతుంది అని కూడా చూసాం. అంటే కన్నులు అరమోట్పులుగా ఉండాలి అని దాని అర్థం. అలా ఉంటే బాహ్య వస్తువులను చూడదు. పూర్తిగా మూసుకుంటే నిద్ర వచ్చేస్తుంది. అందువల్ల బాహ్య వస్తువులను చూడకుండా ఉండేలాగా ఉండాలి అని అక్కడ అర్థం చేసుకున్నాం. ఇంద్రియ గ్రామం, గ్రామం అంటే పల్లెటూరు అని కాదు, సమూహం అని అర్థం. పల్లెటూరుని గ్రామం అని ఎందుకంటారు అంటే అందులో కొన్ని ఇళ్ల సమూహం ఉంటుంది కాబట్టి. ఇంద్రియ గ్రామం అంటే 5 ఇంద్రియాల సమూహం. సాధకునికి ఉండాల్సిన మొట్టమొదటి అర్హత ఇంద్రియ నిగ్రహం. సర్వత్ర సమబుద్ధయ, సమబుద్ధి అంటే సమత్వం పాటించడం. ఈ సమత్వం పాటించాలి అంటే కర్మయోగం చేసి ఉండాలి. మనం ముందే చూసాము, జ్ఞానయోగానికి రావాలి అంటే ముందు 4 దశలు దాటి రావాలి. ఆ ముందు 4 దశలు సకామ కర్మయోగం, నిష్కామ కర్మయోగం, ఏకరూప ఈశ్వర ధ్యానం, అనేక రూప ఈశ్వర ధ్యానం. అంతేకాక శ్రవణ మననాలు చేసి ఉండాలి. ఇన్ని దశలు దాటితేనే నిధిధ్యాసనం చేయగలుగుతాడు. ఈ దశల్లో ఇవన్నీ నేర్చుకుంటాడు. ముఖ్యంగా ఈ సమబుద్ధి నేర్చుకుంటాడు. కర్మయోగం నిర్వచనమే కృష్ణ పరమాత్మ ఏమని చెప్పాడు? సమత్వం యోగ ఉచ్యతే అన్నాడు. అంటే జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా కూడా చలించకుండా ఉండగలగాలి. రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. కృష్ణ పరమాత్మ వేరే సందర్భాలలో సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ అన్నాడు. లాభ నష్టాలు వచ్చినా, జయాపజయాలు ఎదురైనా, సుఖ దుఃఖాలు కలిగినా సమానంగా స్వీకరించాలి. నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిసు అన్నాడు. అంటే ఇష్టమైనవి ఇష్టం లేనివి జరిగినా కూడా మనసు చలించకుండా ఉండాలి. ఇంకో విధంగా చెప్పాలంటే ద్వంద్వాలకు అతీతంగా ఎదగాలి. రాగద్వేషాలనే స్టాంపు వేసుకుని ప్రపంచాన్ని చూడకూడదు. తీవ్రమైన రాగద్వేషాలుంటే మనసు నిశ్చలంగా ఉండదు. అలా నిశ్చలంగా లేని మనసు ధ్యానం మీద శ్రద్ధ పెట్టలేదు. అందువల్ల రాగద్వేషాలను తగ్గించుకోవాలి. ధ్యానం అప్పుడే రాగద్వేషాలు ఉండకూడదు అనుకోకూడదు. ధ్యానం అప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే రోజంతా మనసు ప్రశాంతంగా ఉంటే గాని ధ్యానంలో ప్రశాంతంగా ఉండలేదు. అలా ఉండాలి అంటే మనసుని రాగద్వేషాలకు అతీతంగా ఎదిగేలాగా చేసుకోగలగాలి. సో 2వ అర్హత మనసును స్థిరపరచుకోవటం. 3వ అర్హత సర్వభూత హితే రతాః, సర్వప్రాణుల మంచి కోరాలి. సర్వమానవ సౌభాతృత్వం అంటాం. అంటే స్వార్థపూరితమైన మనసు లేకుండా విశాల దృక్పథం ఉన్న వ్యక్తి. అటువంటి భావనను పెంపొందించుకోవడానికి మన చిన్నప్పటి నుంచి మనకి నూరిపూసిన శ్లోకాలు, పూజలు తోడ్పడతాయి. సర్వే భవంతు సుఖినః అని వస్తుంది. ఆ సర్వే ఎవరో చెప్పలేదు. సర్వే మనుషులు అవ్వచ్చు, హిందువులు అవ్వచ్చు, ప్రాణకోటి అవ్వచ్చు. తర్వాత మనకి పురుష సూక్తంలో ఓం తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే సం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. అంటే 2 కాళ్ళ జంతువులు, 4 కాళ్ళ జంతువులు, 6 కాళ్ళ క్రిములు, 8 కాళ్ళ కీటకాలు అన్నీ బాగుండాలి. ఇతర కష్టాలు నా కష్టంగా అనిపించాలి. ఇతరుల కష్టాలు నా కష్టంగా అనిపించాలి అంటే నా మనసు చాలా సున్నితంగా ఉండాలి. తోటి వారి మీద సానుభూతి ఉండాలి. ఇటువంటి విశాల దృక్పథాన్ని పెంచుకోవడం ఎలా?
నా కుటుంబాన్నే నేను సరిగా చూసుకోలేకపోతున్నాను. నేను ఎంత బాగా చూసుకుంటున్నాను అనుకుంటున్నా వాళ్ళని నేను తృప్తిపరచలేకపోతున్నాను. వారు నాలో ఏదో, నా ప్రేమలో ఏదో తప్పులు పడుతూనే ఉన్నారు. వారికి నా మీద అనేక ఫిర్యాదులు ఉన్నాయి. దానికి జవాబు చాలా తేలిక. రోజు ఒక ప్రార్థన చేస్తే చేసిన ఆ ప్రార్థన వల్ల కొంత పుణ్యం వస్తుంది కదా, ఆ పుణ్యాన్ని జగత్తుకు ధారపోయారు. అంటే ఎవరు ఎక్కడ బాధపడుతుంటే వారికి ఈ ప్రార్థన చెందుగాక అనుకోవాలి. అటువంటి నిస్వార్థ ప్రార్థన చేస్తే మీలో దయాగుణం, జాలి పెరుగుతాయి. అటువంటి సున్నితమైన మనసు లేకపోతే అక్షర బ్రహ్మ ధ్యానం లేదా నిర్గుణ ధ్యానం చేయలేరు. అంటే దీనికి సంస్కరించబడిన మనసు కావాలి. సంకుచితమైన మనసు ఉంటే కుదరదు. సో సాధకునికి ఉండాల్సిన 3వ అర్హత అందరి మేలు కోరాలి. ఈ అర్హతలన్నీ దేనికి? జ్ఞానయోగానికి లేదా నిర్గుణ ఈశ్వర ధ్యానం చేయటానికి. ఇది భక్తిలో అత్యున్నతమైన స్థాయి అని చూసాం. దీనికి రావటానికి అర్హత ఉండాలి. ఆ అర్హతను జ్ఞానయోగ్యత అంటారని చూసాం. జ్ఞానయోగ్యత ఎలా కలుగుతుంది? మనం పదే పదే చూస్తూ వస్తున్నాం. ఈ 4 దశలను దాటాలి. దాని ద్వారా సాధన చతుష్టయ సంపత్తిని పెంపొందించుకోవాలి. అప్పుడే నిర్గుణ ఈశ్వర ధ్యానం చేయగలుగుతాడు. అటువంటి ధ్యానం చేయటం వల్ల కలిగే ఫలం ఏమిటి? తే మాం ఏవ ప్రాప్నువంతి. ఇందులో ఏవ పదం చాలా ముఖ్యం. ఈ ఏవని 3 రకాలుగా వేసుకుంటే 3 రకాల అర్థాలు వస్తాయి. అదేంటో చూద్దాం. ముందు దీని అర్థం ఏమిటి? అటువంటి వారు నన్నే పొందుతారు. అటువంటి వారు అంటే ఎటువంటి వారు? నిర్గుణ ఈశ్వర ధ్యానం చేసేవారు, అంటే నిధిధ్యాసనం చేసేవారు, సాధన చతుష్టయ సంపత్తి పొంది నిధిధ్యాసనం చేసేవారు. వారు నన్నే పొందుతారు అంటే మోక్షం పొందుతారు. ఈ ఏమని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. తే ఏవ మాం ప్రాప్నువంతి. తే ఏవ, వారు మాత్రమే నన్ను పొందుతారు అంటే వేరే ఎవరు పొందరు. నిధిధ్యాసనం చేసేవారు మాత్రమే, అంటే 4 దశలు దాటి శ్రవణ మననాలు చేసి నిధిధ్యాసనం చేసేవారు మాత్రమే నన్ను పొందుతారు. ముందు దశలో వారు నన్ను పొందరు అని దాని అర్థం. తే మాం ఏవ ప్రాప్నువంతి, వారు నన్ను మాత్రమే పొందుతారు, వేరే ఏది పొందరు. అంటే మోక్షాన్నే పొందుతారు, లోక ప్రాప్తి పొందరు. స్వర్గలోకంకి వెళ్ళటం, బ్రహ్మలోకానికి వెళ్ళటం కాదు, వారు మోక్షాన్ని పొందుతారు. 3వది తే మాం ప్రాప్నువంతి ఏవ, అంటే వారు మోక్షాన్ని పొంది తీరుతారు. ఇంకా అందులో ఏమాత్రం సందేహం లేదు. సో ఈ 3వ వాక్యం తీసుకుంటే వారు మోక్షాన్ని పొంది తీరుతారు, సందేహం లేదు అంటే శంకరాచార్యుల వారు ఇక్కడ కొంత వివరణ ఇస్తున్నారు. కృష్ణ పరమాత్మ ఇలా మోక్షాన్ని పొంది తీరుతారు అని ఎందుకు హామీ ఇస్తున్నాడు? అలాంటి హామీ అవసరం లేదు అంటున్నాడు. ఎందువల్ల? జ్ఞాని పదంలోనే భగవంతుణ్ణి పొందుతాడు అని అర్థం వస్తుంది. కాబట్టి ఇటువంటి వాక్యాలని అనువాద అంటారు, రిపిటీషన్ అని. ఇది రిపిటీషన్ అని ఎలా చెప్పగలరు అంటే, జ్ఞానం సారం చూస్తే భగవంతుడు ఆబ్జెక్ట్ కాదు. ఆబ్జెక్ట్ అయితే చేరుతానో లేదో, ఆటంకాలు వస్తాయేమో, చివరి దాకా సాధన చేయలేనేమో అనే భయం ఉంటుంది. కానీ భగవంతుడు ఏమన్నావు? సబ్జెక్ట్ అయిన నేనే అన్నాం. అలాంటప్పుడు భగవంతుడిని చేరుతానా, భగవంతుడిని పొందుతానా అనే సందేహానికి ఆస్కారం ఎక్కడుంది? నిధిధ్యాసన కర్త ఎవరి మీద ధ్యానం చేస్తాడు? తన మీదే ధ్యానం చేస్తాడు. తన మీదే ధ్యానం చేసినప్పుడు తననే పొందుతాడు అనే దాంట్లో సందేహం ఎక్కడ ఉంది? అందువల్ల కృష్ణ పరమాత్మ పొంది తీరుతారు అని హామీ పత్రం ఇవ్వనవసరం లేదు. ఒకవేళ భగవంతుడు ఏడ్పించడానికి నువ్వు నన్ను చేరవు అన్నా మనం నవ్వుతాం. నీ బోధని నువ్వే కాంట్రడిక్ట్ చేస్తున్నావు అని అంటాం. ఎందువల్ల అంటే కృష్ణ పరమాత్మే అంతకుముందు జ్ఞాని త్వాత్మైవ మే మతం అన్నాడు. అంటే నేను జ్ఞాని ఒకటే అన్నాడు. కాబట్టి భగవంతుని పొందుతానా అనే సందేహం అక్కర్లేదు. విదేహముక్తి పొందుతానా అని కూడా అడగకూడదు. అలా అడిగాము అంటే శ్రవణం సరిగా చేయలేదు అని అర్థం. శ్రవణంలో నేర్చుకునే వాక్యం ఏమిటి? నేను నిత్యముక్తుడిని,
అంటే జీవన్ముక్తి విదేహముక్తి అవసరం లేదు. నేను ఈ జ్ఞానం పొందగానే శరీరం మనసుల నుంచి విడిపడ్డాను. నేను ఆత్మను, అనాత్మను కాను. ఈ జీవన్ముక్తి విదేహముక్తి అనుభవించేది శరీరం లేదా మనసు. నేను ఆ రెండు కాదు అని అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ శ్లోకం అయ్యాక కృష్ణ పరమాత్మ అర్జునుడు అడిగిన ప్రశ్నకి స్పష్టంగా సమాధానం చెప్పలేదేమో అని శంకరాచార్యుల వారు స్పష్టం చేస్తున్నారు. ఏమిటది? అర్జునుడు అడిగిన ప్రశ్న ఏంటి? సగుణ బ్రహ్మ ఉపాసకులు శ్రేష్ఠులా, నిర్గుణ బ్రహ్మ ఉపాసకులు శ్రేష్ఠులా? సగుణ బ్రహ్మ ఉపాసకులు శ్రేష్టతమం అన్నాడు. ఇక్కడ వీళ్ళు నన్నే పొందుతారు అన్నాడు. అంటే సగుణ ఉపాసకులు నిర్గుణ ఉపాసకుల కన్నా శ్రేష్టం అని కాదు అర్థం. వాళ్ళు అసలు సాధకులలోకి రారు. వాళ్ళు సాధ్యం పొందేశారు. ఎందుకంటే వారు భగవత్ స్వరూపులు. కాబట్టి వీరి మధ్య పోలిక లేదు. మరి శ్రేష్టతమం ఎవరికన్నా శ్రేష్టతమం అంటే ఆ శ్రేష్టతమం ఎవరు? 4వ దశలో ఉన్న సాధకులు, అంటే అనేక రూప ఈశ్వర ధ్యానం చేసే సాధకులు. సో వీళ్ళు ఎవరికన్నా శ్రేష్టతమం అంటే సకామ కర్మయోగుల కన్నా, నిష్కామ కర్మయోగుల కన్నా, ఏకరూప ఈశ్వర ధ్యానం చేసే ఉపాసకుల కన్నా శ్రేష్ఠులు. అది ఇక్కడ దాకా వచ్చిన అర్థం. కృష్ణ పరమాత్మే 5వ శ్లోకంలో కానీ ఈ నిధిధ్యాసనం చేయటం అంత తేలికైనది కాదు అని చెప్పేస్తున్నాడు. ఎందువల్ల అని చూస్తే జీవభావం తగ్గితేనే కానీ బ్రహ్మభావం పెరగదు. అహం బ్రహ్మాస్మి అనే దాని మీద ధ్యానం చేయాలి నిధిధ్యాసనంలో. అహం బ్రహ్మాస్మి అనాలి అంటే అహం జీవ అస్మి అనే భావన పోవాలి. అహం జీవ అని ఎందుకు అంటున్నావు? మనలో అహంకార మమకారాలు పేరుకుపోయాయి కాబట్టి. అహంకారం అంటే నేను శరీరం, నేను మనసు అని వాటి మీద అభిమానం పెంచుకోవడం. మమకారం అంటే పీపీఎఫ్ అంటారు స్వామీజీ, పొసెషన్, ప్రొఫెషన్, ఫ్యామిలీ. అంటే మనకున్న ఆస్తిపాస్తులు, మనం చేస్తున్న ఉద్యోగం, మన కుటుంబం, వీటి మీద నావారు అనే మమకారం పెంచుకుంటాం. కర్మయోగంలో మమకారం తగ్గించుకోవడం నేర్చుకుంటాం. 90% మారుతాం. కానీ ఇంకా శరీరం మనసు మీద ఉన్న అహంకారం పోదు. అక్కడ అహంకారం ఉంటుంది కర్మయోగంలో. నిధిధ్యాసనంకి రావాలంటే ఈ రెండు కూడా మానాలి. అది ఇంకా చాలా కష్టం. దేహాభిమానం అంత తొందరగా పోదు. నేను అనాత్మను కాదు, అసంగోహం, నేను అనాత్మ విలక్షణం అని అనగలగాలి. దానికి చాలా సాధన చేయాలి. అందువల్ల ఇది కష్టం అని 5వ శ్లోకంలో అంటున్నాడు. 5వ శ్లోకం చూద్దాం. క్లేశోధికరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ నిర్గుణ ధ్యానం చాలా కష్టం అని చెప్తున్నాడు. నిర్గుణ ధ్యానం కష్టం అని ప్రత్యక్షంగా చెప్తున్నాడు అంటే పరోక్షంగా జ్ఞానయోగం చాలా కష్టం అని చెప్తున్నట్టే. ఎందువల్ల అంటే జ్ఞానయోగంలో ఒక భాగం నిధిధ్యాసనం. జ్ఞానం పొందడానికి 3 అంశాలు ఉన్నాయని, అవి శ్రవణ మనన నిధిధ్యాసనలని, శ్రవణ మననాలు చేశాక నిధిధ్యాసనకి రావాలని, దాన్ని నిర్గుణ ధ్యానం అంటారని చూసాం. ఆ నిర్గుణ ధ్యానాన్ని కష్టం అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇది భక్తి యోగంలో 5 దశల్లో 5వ దశ అని చూస్తున్నాం కూడా. జ్ఞానయోగంలో నిర్గుణ ఈశ్వర ధ్యానం చాలా ప్రత్యేకమైన ధ్యానం. దీనిలో మనం షోడశోపచారాలు చేయలేం. అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి అనలేం. ఎందుకంటే నిర్గుణ బ్రహ్మకు దేశకాల పరిమితులు లేవు అని చూసాం. అంటే రూపం లేదు, ఆకారం లేదు. మరి ఇక్కడ ధ్యానం అంటే ఏమిటి అంటే నిర్గుణ బ్రహ్మ విచారణ చేయటం. దానికి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి. శ్రవణం అంటే అజ్ఞాన నివృత్తి, మననం అంటే సంశయ నివృత్తి, నిధిధ్యాసనం అంటే విపర్య నివృత్తి అని చూసాం. శ్రవణ మననాల్లో జ్ఞానం పొందితే ఆ జ్ఞాన నిష్టలో నిలబడడానికి నిధిధ్యాసనం తోడ్పడుతుంది. అందువల్ల జ్ఞాన యోగం కూడా ఒక విధమైన పూజ. కృష్ణ పరమాత్మ ఈ పూజకి వాడిన సాంకేతిక పదం అక్షర ఉపాసన. అక్షరం అంటే నిర్గుణ బ్రహ్మ. అక్షర బ్రహ్మ అనే వర్ణన ముండకోపనిషత్తులో వస్తుంది. కృష్ణ పరమాత్మ కూడా అక్షర బ్రహ్మ గురించి బోధించడం అక్షర బ్రహ్మ యోగంలో చూసాం.
సో అక్షరోపాసనం అంటే నిర్గుణ బ్రహ్మ విషయ శ్రవణ మనన నిధిధ్యాసన అని. ఇటువంటి ఉపాసన చేసేవారిని అక్షర ఉపాసకులు అంటారు. సో అక్షర ఉపాసన అంటే ఏమిటో చెప్పాక అది చేయటం కష్టం అంటున్నాడు. అదేమిటో చూద్దాం. క్లేశ అధిక తరహా, ఆటంకాలు అనేకం ఉంటాయి. ఎవరికి? అవ్యక్తాసక్త చేతసాం. అవ్యక్తం అంటే ఇంద్రియ అగోచరం అని ఇప్పుడే చూసాం. సో ఆసక్త అంటే ఆసక్తి ఉన్నవారికి, చేతస అంటే మనసు. అంటే ఈ మొత్తం కలిపితే అవ్యక్త బ్రహ్మ ఉపాసన చేయాలనే ఆసక్తి ఉన్న వారికి కలిగే ఆటంకాలు అనేకం ఉంటాయి. ఇంకా టూకీగా చెప్పాలి అంటే నిర్గుణ ఈశ్వర ధ్యానం కష్టం. కఠోపనిషత్తులో క్షురస్య ధారా నిష్ఠ దురత్యయ అని వస్తుంది. అంటే క్షురకుని కత్తి మీద నడక ఎలా ఉంటుందో అంత కష్టంగా ఉంటుంది అని ఉపనిషత్తే చెప్తుంది. ఎందుకంత కష్టం అంటే అవ్యక్తాహి గతి దుఃఖం. గతి అంటే గమ్యం, అవ్యక్తం అంటే ఇంద్రియ అగోచరం. ఇంద్రియ అగోచరమైన అవ్యక్తాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. దుఃఖం అంటే చాలా కష్టం. ఎవరికి? దేహవద్భిహి, దేహాభిమానం ఉన్న వారికి, అంటే అహంకారాన్ని పూర్తిగా వదులుకోలేని వారికి అని చూసాం. ఎందుకంటే చాలా మందికి దేహాభిమానం అంత తొందరగా పోదు. మమకారం అన్నా తగ్గించుకోగలుగుతారు, కానీ అహంకారాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం. స్థూల శరీరంతో అనుబంధం ఉంటుంది, అందువల్ల వారి బుద్ధి కూడా స్థూలంగా ఉంటుంది. శరీరం మీద మమకారం బుద్ధిని పదును పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వదు. ఎంతసేపు శరీరానికి సేవ చేయటమే సరిపోతుంది. శరీరానికి కావాల్సిన కూడు గుడ్డ నీడలను సమకూర్చుకోవడానికే కాలం సరిపోతుంది. రిటైర్ అయ్యాక జ్ఞానం పొందుతారా అంటే రిటైర్ అయ్యాక వేరే సమస్యలు చుట్టుముడతాయి, ధరలు పెరుగుతాయి, అనారోగ్యం చుట్టుముడుతుంది, పిల్లలు ఆదుకుంటారో లేదో అనే బెంగలు ఎక్కువ అవుతాయి. అందువల్ల శారీరక భద్రత కోరే మనసుకి తీరిక ఉండదు. శరీరం మీద అనుబంధం తోటి వారితో అనుబంధాన్ని పెంచుతుంది, వస్తువుల మీద మమకారాన్ని పెంచుతుంది, వారిని పరిమిత జీవులను చేస్తుంది. పరిమిత జీవిగా ఆలోచించే వ్యక్తి అపరిమిత బ్రహ్మను అర్థం చేసుకునే అవకాశానికి చోటు లేదు. ఎందుకు అంటే వారి ఆలోచన స్థూలంగా ఉంటుంది, ఇదేమో సూక్ష్మమైన అంశం అని చూసాం. సో వీరికి కష్టంగా ఉంది అంటే దీని అర్థం వీరిలో ఇంకా సాధన చతుష్టయ సంపత్తి పూర్తిగా నెలకొనలేదు అని అర్థం. సాధన చతుష్టయ సంపత్తి ఉంటే గాని జ్ఞానయోగాన్ని అర్థం చేసుకోలేరు. జ్ఞానయోగం అంత కష్టమైతే ఏం చేయాలి? మోక్షం పొందాలి అంటే జ్ఞానం ఒక్కటే మార్గం అంటున్నారు, కానీ జ్ఞానం పొందడం చాలా కష్టం అన్నారు. మరి ఏమిటి దీనికి మధ్య మార్గం ఏదైనా ఉందా అనే సందేహం వస్తుంది. ఇక్కడే సరిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా మంది జ్ఞానయోగం కష్టం కాబట్టి ఇదిగో వీటిలో ఏదైనా మార్గాలు పాటించండి అని అనేక మంది అనేక మార్గాలు సూచిస్తారు. కర్మయోగం అంటారు, భక్తి యోగం అంటారు, రాజయోగం అంటారు, నాదయోగం అంటారు, కుండలిని యోగం అంటారు. ఏ మార్గం సూచించినా కూడా వారందరి వాదన ఒకటే. వాళ్ళు ఏమంటారు? జ్ఞానయోగం కష్టం కాబట్టి దాన్ని వదిలేసి ఏదైనా తేలిక మార్గానికి రండి అంటారు. అందులో కూడా ఎక్కువ మంది భక్తి యోగాన్ని సూచిస్తారు, ఎందుకంటే భక్తిలో ఆర్తి ఉంటుంది, కానీ శాస్త్రం వీటిలో దేన్ని ఒప్పుకోదు. ఎందుకు అంటే శాస్త్రం ద్వారా మనకి ఇప్పటికే ఒక విషయం అర్థమైంది. మోక్షం అంటే అనేక మార్గాలు లేవు, జ్ఞానం వల్లనే మోక్షం పొందగలం. జ్ఞానాదేవతు కైవల్యం, నాణ్య పంథ అయనాయ విద్యతే అని వస్తుంది. జ్ఞానం ఒక్కటే మోక్షాన్ని ఇస్తుంది, వేరే మార్గాలు లేవు. ఎందుకు? మీరే కొంచెం ఆలోచిస్తే ఆ విషయం అర్థం అవుతుంది. అజ్ఞానం సమస్య అయితే జ్ఞానం పొందడం ఒక్కటే ఆ సమస్యకు పరిష్కారం. ఓ గదిలో చీకటిగా ఉందనుకోండి, ఆ చీకటిని పారద్రోలాలంటే ఏం చేయాలి? ఓ దీపం వెలిగించాలి. అంతేగాని ఆ చీకటి గదిని ఊడిస్తే చీకటి పోతుందా? సహస్రనామం చదివితే చీకటి పోతుందా? శీర్షాసనం వేస్తే చీకటి పోతుందా? ఈ మూడింటిని మనం కించపరచటం లేదు, వాటికి ఉండే ఫలితం వాటికి ఉంటుంది. కానీ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? చీకటి గురించి మాట్లాడుతున్నాం. ఈ మూడు చీకటిని పారద్రోలలేవు. జ్ఞానాన్ని చీకటితో పోలుస్తారు, అజ్ఞానం అనే చీకటిని జ్ఞానం అనే వెలుగుతోనే పారద్రోలగలం. సంసారం ఎందువల్ల ఏర్పడింది అంటే మన అజ్ఞానం వల్ల ఏర్పడింది.
అందువల్ల ఆ సంసారం పోవాలి అంటే అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అజ్ఞానం తొలగించాలంటే జ్ఞానం పొందాలి. జ్ఞానం మాత్రమే మోక్షాన్ని ఇవ్వగలదు అని అంటే కొంతమంది దాన్ని వెర్రి అభిమానంగా ఫెనటిసిజం లాగా విమర్శిస్తారు. అది కానే కాదు. సత్యాన్ని నెలకొల్పాలంటే గట్టిగా చెప్పాలి. ఇప్పుడు అనేక మార్గాలు ఉంటే జ్ఞానం ఒక్కటే మార్గం అని పదే పదే చెప్తుంటే అది ఫెనటిసిజం అవుతుంది. కానీ ఉన్నది ఒకటే మార్గం, దాన్ని పాటించండి అని గట్టిగా చెప్పడం వెరితనం ఎలా అవుతుంది? చీకటిని పారదోలడానికి దీపం వెలిగించటం ఒక్కటే మార్గం ఎలా? అజ్ఞానం అనే చీకటిని పారద్రోలడానికి జ్ఞాన దీపం వెలిగించటం ఒక్కటే మార్గం. ఒకవేళ దాన్ని మీరు వెర్రి అభిమానం అన్నా పర్వాలేదు, కానీ అది వెర్రితనం మాత్రం కాదు. మీరు ఏ పేరుతో పిలిచినా అది సత్యం సత్యం పునఃసత్యం. జ్ఞానాదేవతు కైవల్యం. జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. మీరు వేరే మాట పెట్టండి, దానికి పర్వాలేదు. కానీ జ్ఞాన మార్గం కష్టం కాబట్టి వేరే మార్గం చూద్దాము అంటే ఆధ్యాత్మిక మార్గాన్ని మీరు సరిగా అర్థం చేసుకోలేదు అని అర్థం. అందువల్ల మొట్టమొదటి అంశం అజ్ఞానం జ్ఞానం వల్లనే పోతుంది. సరే, రెండవ అంశం జ్ఞానం ఎలా కలుగుతుంది? అందులో కూడా స్పష్టత ఉండాలి. దేనికి సంబంధించిన అజ్ఞానం ఉందో దానికి సంబంధించిన జ్ఞానం పొందితేనే ఆ అజ్ఞానం పోతుంది. మీకు ఫిజిక్స్ విషయంలో అజ్ఞానం ఉంది, దాని బదులు కెమిస్ట్రీ నేర్చుకుంటేనో కామర్స్ నేర్చుకుంటేనో ఫిజిక్స్ కి సంబంధించిన అజ్ఞానం పోదు. ఫిజిక్సే నేర్చుకోవాలి. అలాగే మ్యాథ్స్ లో a+b² ఎంతో తెలుసుకోవాలనుకుంటే దాని మీద ధ్యానం చేస్తే తెలుస్తుందా? మ్యాథ్స్ బోధించే గురువుకి పాదపూజ చేస్తే తెలుస్తుందా? లేదా ఆలయానికి వెళ్ళి కొన్ని పూజలు చేస్తే తెలుస్తుందా? దానికి సంబంధించిన జ్ఞానం దానికి సంబంధించిన జ్ఞానం ఉన్న మనిషి దగ్గర నేర్చుకుని పొందాలి. మ్యాథ్స్ తెలిసిన వ్యక్తే చెప్పగలడు, కానీ కామర్సో ఎకనామిక్సో చెప్పే వ్యక్తి మళ్ళీ దీన్ని చెప్పలేడు. అందువల్ల సరి అయిన జ్ఞానం పొందాలి. అది ఆ జ్ఞానం తెలిసిన గురువు ద్వారా పొందాలి. సో జ్ఞానం పొందాలి అంటే దానికి సంబంధించిన విద్యను అభ్యసించాలి. లౌకిక విద్య కూడా కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా సమర్థవంతమైన గురువు దగ్గర నేర్చుకుంటారు. ఆఖరికి ఒక గేమ్ నేర్చుకోవాలన్నా కూడా కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమ పద్ధతిలో ఒక కోచ్ దగ్గర సాధన చేస్తారు. నాకు ఫిజిక్స్ జ్ఞానం కావాలి, కానీ దానికోసం స్టార్డమ్ చదువుతాను అంటే అర్థం లేదు. ఏదో ఒక అధ్యయనం చాలదు. అధ్యయనం చేయాలనేది ముందు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఆత్మజ్ఞానం మెడిటేషన్ చేస్తే పొందవచ్చు అనుకుంటారు. మెడిటేషన్ వల్ల ఆత్మజ్ఞానం రాదు అనేది అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఏ జ్ఞానం పొందితే ఆత్మజ్ఞానం కలుగుతుందో కూడా తెలుసుకోవాలి. దానికి సంబంధించిన శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. సో ఫిజిక్స్ జ్ఞానం పొందాలంటే ఎలా ఫిజిక్స్ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలో, అలా ఆధ్యాత్మిక విద్యలో బ్రహ్మజ్ఞానం పొందాలి అంటే బ్రహ్మ గురించి బోధించే శాస్త్రాన్ని అంటే ఉపనిషత్తులను, భగవద్గీతను అధ్యయనం చేయాలి. శ్రవణం గురించిన నిర్వచనం కూడా చూసాం మనం. ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు సమర్థవంతమైన గురువు వద్ద వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని బ్రహ్మసూత్రాల్లో మొట్టమొదటి సూత్రం. దాని మీద చాలా డిస్కషన్లు అయ్యాక, విశ్లేషణ జరిగాక దాని పూర్తి అర్థం ఇలా వస్తుంది. సాధన చతుష్టయ సంపత్తి పొందిన అనంతరం కర్మ వల్ల మోక్షం రాదు కాబట్టి జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. కాబట్టి బ్రహ్మ జ్ఞానం పొందటానికి సమర్థవంతమైన గురువు వద్ద వేదాంత శాస్త్రం యొక్క శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి. ఇదంతా కలిపితే దీని నిర్వచనాన్ని జ్ఞానయోగం అంటారు. సో జ్ఞానయోగం ఒక్కటే జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం మాత్రమే అజ్ఞానాన్ని పారదోలుతుంది. అజ్ఞానం తొలగితేనే మోక్షం కలుగుతుంది. ఈ ప్రాథమిక జ్ఞానం ముందు జాగ్రత్తగా పెంపొందించుకోవాలి. సాంప్రదాయ బోధ అంటే ఇది. ఏ ఉపనిషత్తు, ఏ ప్రకరణ గ్రంథం మీద శంకర్ల వారి భాష నేర్చుకున్నా కూడా శంకర్ల వారు మొట్టమొదటగా ఈ ప్రాథమిక అంశాలను సుస్పష్టం చేస్తారు. అది తెలియకపోతేనే అనేక మార్గాల వెంట పరుగులు తీస్తారు. ఒకసారి మీరే ఆలోచించండి. ఒకవేళ
స్పర్శ దీక్ష వల్లనో దృష్టి దీక్ష వల్లనో జ్ఞానం పొందవచ్చు అని ఉంటే కృష్ణ పరమాత్మ కురుక్షేత్ర సంగ్రామం జరిగే చోట అన్ని రణగుణ ధ్వనుల మధ్య అంత వివరంగా అంత సుదీర్ఘంగా బోధ చేసి ఉండేవాడు. ఒక స్పర్శ దీక్షతో అర్జునునికి జ్ఞానం ఇచ్చుండేవాడు కాదు. దీన్ని బట్టే మనకి ఏం తెలుస్తోంది? సలక్షణంగా గురువు వద్ద క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా నేర్చుకోవాలి అని. కృష్ణ పరమాత్మ కూడా కర్మయోగం, ఉపాసన యోగం, జ్ఞానయోగం ఇవన్నీ ఒక పద్ధతిలో చెప్పుకు వచ్చాడు. సో జ్ఞానయోగం పొందితేనే మోక్షం పొందుతారు. కాబట్టి జ్ఞానయోగం చాలా కష్టం. కానీ అది కష్టం కాబట్టి నేను వేరే మార్గాలు పాటిస్తాను అనకూడదు. జ్ఞానయోగం కష్టం అన్నాడు, మీరేమో జ్ఞానయోగమే పాటించాలంటున్నారు, మధ్య మార్గం లేదా అంటే జ్ఞానయోగం కష్టమైతే జ్ఞానయోగాన్ని తేలికపరచుకోండి. అది చెప్పడం తేలిగ్గానే ఉంది, కానీ తేలికపరచుకోవడం ఎలా? గురువే కష్టం అంటే శిష్యుడు ఇంకా బెంబేలు ఎత్తిపోతాడు. అందువల్ల దాన్ని తేలికపరచుకోవడం ఎలా అనేది ఇంకొక ప్రశ్న. ఇది కూడా చాలా తేలిక. మిమ్మల్ని మీరు జ్ఞానయోగానికి సంసిద్ధులు చేసుకోండి. ముందు మనసును సంసిద్ధం చేసుకోవాలి. ఏదైనా మనసు సిద్ధంగా లేకపోతే రాదు. మీరు ఈ బోధ వింటున్నప్పుడు మీ పక్కనే కూర్చున్న మీ కుటుంబ సభ్యుల మనసు సంసిద్ధంగా ఉండదు. వారు ఇది వినకుండా వేరే ఏదో చూస్తూనో ఏదో చదువుకుంటూనో ఉంటారు. మీరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు నేర్చుకుని చాలా బాగుంది అనుకుంటారు. అందువల్ల మొట్టమొదట కావాల్సిన లక్షణం మనసును సంసిద్ధం చేసుకోవాలి. జ్ఞానయోగ్యత ప్రాప్తిని పొందాలి. జ్ఞానయోగ్యత ప్రాప్తి పొందితే జ్ఞానయోగం పొందడం చాలా తేలిక. జ్ఞానయోగం పొందాలి అని ముందు మనసుని సంసిద్ధం చేసుకోవాలి. తర్వాత దాని మీద సాధన చేయాలి. సాధనమున సమకూరు పనులు ధరణిలోన అంటారు. ఒక టీ కొట్టు వ్యక్తిని చూస్తే అతను టీ ఇటు అటు చల్లార్చడం చూస్తేనే ఎంత సాధన చేస్తాడో అర్థం అవుతుంది. ఒక కప్పులోంచి ఇంకొక కప్పులోకి టీని ఇటు అటు పోస్తూ పాలిటిక్స్ కూడా మాట్లాడతాడు, కానీ ఇంత చుక్క కూడా టీ కింద పడదు. అదే మీరు ట్రై చేసి చూడండి, మొత్తం టీ కింద పడిపోతుంది. అంటే దీనికి సాధన కావాలి. సో జ్ఞానయోగం తేలిక కష్టమా అని ఎవరన్నా ప్రశ్నిస్తే మీరు వెంటనే జవాబు చెప్పకూడదు. ఎవరికి తేలిక ఎవరికి కష్టం అని తిరిగి మీరు ప్రశ్నించాలి. సంసిద్ధమైన మనసున్న వారికి అది తేలిక, సంసిద్ధమైన మనసు లేని వారికి చాలా కష్టం. అందువల్ల మొట్టమొదటి దశగా మీరు చేయాల్సింది ఏమిటంటే సంసిద్ధతను పెంచుకోవాలి. జ్ఞానయోగానికి రావాలి, జ్ఞానాన్ని పొందాలి, మోక్షం పొందాలి. ఇది సాంప్రదాయం చెప్పే జవాబు. ఆ జ్ఞానయోగం పొందడానికి మీరు ఎలా సంసిద్ధం అవ్వాలి అంటే భక్తి యోగంలో 5 దశల మెట్లు చూసాం, వాటిని గుర్తు తెచ్చుకోవాలి. భక్తి యోగం అంటే ఒక ప్రత్యేక సాధన కాదని అనేక సాధనలు కలిసి భక్తి యోగం అంటారని చూసాం. వీటన్నిటినీ ఒక్కొక్క మెట్టుగా దాటుకుంటూ రావాలి. మనం పైనుంచి కిందికి వెళ్తున్నాం అని చూసాం, కాబట్టి ఇప్పుడు మనం 5వ దశలో ఉన్నాం. దాని జ్ఞానయోగం అంటారు అని చూసాం. సో జ్ఞానయోగ సాధనను నిర్గుణ బ్రహ్మ గురించిన శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా చేస్తారు. ఈ అధ్యాయంలో దీనికి అక్షర ఉపాసన అనే సాంకేతిక పదాన్ని వాడాడు అని చూసాం. సో 5వ దశలో భక్తిని ఆత్మ విచారణ లేదా బ్రహ్మ విచారణ లేదా నిర్గుణ ఈశ్వర విచారణ అంటారు. కృష్ణ పరమాత్మే ఈ స్థాయి కష్టం అయితే 4వ దశకి దిగిరండి అని చెప్తున్నాడు. ఆ 4వ దశని రాబోయే శ్లోకాల్లో చూస్తాము. అదేంటో వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.